అవుటండి బాబు, ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు. నేను ధర్మాన్ని అడుక్కోవడానికి కోర్టుకు వచ్చాను బాబు. నా పేరే అబద్ధం, నిజాన్ని అబద్ధంగా చూపించగల అద్దాన్ని నేను. మీ జేబు నా మెదడు కూడబలుక్కున్నాక మనకెదురే ఉంది చెప్పండి. శోభరాజు అనబడే నిందితుడు గత మాసం 5వ తేదీ రాత్రి దేవి అనే ఈ అమ్మాయి సంగీతం క్లాస్కి వెళ్ళి తిరిగి వస్తుండగా గాంధీ పార్క్ దగ్గర అటకాయించి మానభంగం చేశాడని నేరం మోపబడింది. డాక్టర్ సర్టిఫికేట్ ఈ అమ్మాయి ఆ రాత్రి లైంగిక క్రియలో పాల్గొన్నదని నిరూపిస్తోంది. ఇరుపక్షాల లాయర్ల వాద ప్రతివాదనలు బట్టి దేవి శోభరాజులు శారీరకంగా ఏకమయ్యారని స్పష్టమవుతోంది. అయితే వాళ్ళిద్దరి కలయిక ఇరుపక్షాల వారి ఆమోదంతోనే జరిగిందన్న డిఫెన్స్ వారి వాదనలను, వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాలను కోర్టు నమ్ముతోంది. కన్నీళ్లు సాక్ష్యాలు కావు, కట్టుకథలు నిజాలు కాలేవు. ఈ కేసులో జరిగింది మానభంగం కాదు, వ్యభిచారం. ఇది కథ కాదు, పచ్చి నిజం. ఈ నిజాన్ని ఎంతో చాకచక్యంతో వెలికి తీసిన డిఫెన్స్ వారిని అభినందిస్తూ వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల్ని పరిగణనలోకి తీసుకొని శోభరాజుని నిర్దోషిగా ప్రకటిస్తూ అతన్ని బేషరతుగా విడుదల చేస్తున్నాం. సార్, దొంగ బంగారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మన టైగర్ సత్ప్రవర్తన వల్ల ముందుగానే విడుదలయ్యాడట. చూడు, నీ పేరు జాకీ అని, నా పిఏ పేరు జిమ్మీ అని, ఇంకొకటి పేరు టామీ అని, ఇలా నా మనుషులందరికీ కుక్కల పేర్లు ఎందుకు పెట్టానో తెలుసా? మీరంతా నా పట్ల విశ్వాసంగా ఉంటారని. అయితే నా కుక్కలకి విశ్వాసంతో పాటు సాహసం కూడా ఉండాలి. పాపం ఆ జిమ్మీకి విశ్వాసం తప్ప సాహసం లేదు, అందుకే జైలుకి వెళ్ళాడు. జైలు గోడలు బద్దలు కొట్టలేని వాడు నా కోటకేం కాపలా కాస్తాడు? వాడుస్తే 10వ పరకో ఇచ్చి కిళ్ళీ కొట్టు పెట్టుకోమని చెప్పు. సార్, ప్రజలైనా ప్రభుత్వమైనా తమ గురించి ఒకటే మాట సార్. పిడికిడి మెతుకులు పెట్టినా పిడుగులు కురిపించినా మీరేనటి సార్. అకౌంట్ చదువు. ఎస్ సార్. ఈ నెల హెరాయిన్, బ్రౌన్ షుగర్, గంజాయి అమ్మకాల్లో వచ్చిన ఆదాయం 5 కోట్లు. వాటిని స్మగుల్ చేయడానికైన ఖర్చు 1 కోటి. డామ్ ఇట్! మన అకౌంట్లో జమ కింద అంకెలుండాలి, ఖర్చు కింద మనకు అడ్డొచ్చే మనుషుల పేర్లుండాలి. అప్పుడే మన బిజినెస్ లాభాల్లో నడుస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ సార్. వాట్ జిమ్మీ? ఎవరో విద్యాధరరావు మాస్టర్ అట మిమ్మల్ని చూడాలంటున్నారు. నీ కూతురికి అన్యాయం జరిగిందని తెలియగానే నా దగ్గరకు రాకుండా చెవులు తప్ప కళ్ళు లేని న్యాయస్థానాన్ని ఆశ్రయించావు. నేతి బీరకాయలో నేతి కోసం వెతికావు. ఆల్ రైట్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఓ శోభరాజు గాడికి తగిన బుద్ధి చెప్పి నీ కూతురికి పెళ్లి ఏర్పాటు చేయమంటావా? నా బిడ్డ నాకు అవకాశం లేకుండా చేసిందిరా. జరిగిన అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందిరా. ఇది నా కూతురు చితాభస్మం సత్యం. బంగారు బొమ్మను కన్నానయ్యా. ఈ గుండెల మీద ఆడించాను, పువ్వుల్లో నడిపించి తులసి మొక్కలా పెంచి చివరికి పిడికెడు బూడిదిగా మార్చి తీసుకొచ్చానయ్యా. 1,00,000 రూపాయలు నా కూతురు పెళ్లి కోసం కూడబెట్టాను. కానీ నా బిడ్డ చావుతో నాలోని మమకారం ప్రతీకారంగా మారింది. తీసుకుని ఆ శోభరాజు గారి అంతం చూడు. నా బిడ్డల మరో ఆడకూతురు వాడి ఘాతకాలకు బలి కాకూడదు. తీసుకో సత్యం. కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరకు అటుకులు తీసుకుని వెళితే నువ్వు నా దగ్గరకు నీ కూతురి చితాభస్మాన్ని తీసుకొచ్చావా విద్య? ఒక స్నేహితుడి కన్నీళ్లకు ఖరీదు కట్టే కర్కోటకుడు కాడురా ఈ దాదా. నువ్వు వెళ్ళి నీ కూతురి చితాభస్మాన్ని పుణ్యనదుల్లో కలిపిరా. అదక్కడ కరిగేలోపు, ఆ నుదుటి విభూది రాలేలోపు వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసేలా నేను చూస్తాను. వెళ్ళిరా.
వర్మ ఎస్ దాదా. శివుడాజ్ఞ అయిపోయింది. ఎవరు? పేరు శోభరాజ్. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు. ఆడది అరిటాకైతే వాడు తుమ్మ ముళ్ళు. ఎందుకు? రేపులు చేయటం, అందమైన ఆడపిల్లల్ని అనుభవించే అరిటాకులా విసిరిపారేయటం వాడి వృత్తి. ఇలాంటి నేరాలు ఎన్నెన్నో చేశాడు. కానీ కేవలం 5 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. 5 సార్లు చట్టం కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. ఎప్పుడు? కేసు గెలిచిన ఆనందంలో ఇవాళ రాత్రికి ఊరవతల వాడి గెస్ట్ హౌస్లో వాడి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తున్నాడు. వాడి ఫోటోతో సహా జిమ్మీని దగ్గరకు వస్తున్నాడు. వాడి సంగతి చూడు. ఐ విల్ డ్రైవ్ ద డెవిల్ అవుట్. దేవరే దేవరే టిస్ట్ లగా లగరే లగరే రస్ట్ లగు దేవరే దేవరే అంగోర లఘు శంక దీర్ఘ శంక అదోట్లే కడుపుందా కానీ